హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మాఘమాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి నుంచి ముగుస్తుంది, మాఘమాసం విశిష్టత ఏమిటి, ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తూ ఉంటాయి. అలా ఏమేం పండుగలు వచ్చాయి? మాఘమాసంలో ఎంతో ముఖ్యమైనది రథసప్తమి. ఆ రథసప్తమి కుదరకపోతే మళ్ళీ పూజ ఎప్పుడు చేసుకోవచ్చు, ఇంటిని పూజా గదిని ఈ నెలలో ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అతి ముఖ్యమైన పండుగల్లో ఈ మాఘమాసంలో వచ్చాయి, ఇటువంటివి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే ఛానల్ని ఏదైనా కామెంట్స్ మీకు ఉంటే ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మాఘమాసం ముందుగా మనకి ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో చూద్దాం. ఈ 2025 సంవత్సరంలో జనవరి 30వ తారీఖు గురువారం నుంచి మాఘశుద్ధ పాడ్యమి ఈ రోజు నుంచి కూడా మనకి మాఘమాసం మొదలయ్యి అమావాస్యతో అంటే మాఘ అమావాస్యతో ఫిబ్రవరి 28వ తారీఖున 2025వ సంవత్సరం శుక్రవారం నాటితో మనకు ఈ మాఘమాసం ముగుస్తుందండి. పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది. మాఘము అంటే పాపములు పోగొట్టేది అని అర్థం. మాఘమాసం అనగానే సూర్యనారాయణ స్వామిని పూజించి అతి ముఖ్యమైన మాసంగా మనం చెప్పుకుంటాం. ప్రత్యేకంగా కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మాఘ స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. మాఘశుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని ఈ మాఘమాసం మాఘ అమావాస్యతో ముగుస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి అంటే పాడ్యం మొదటి రోజు నుంచి కూడా మాఘ స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. మాఘమాసం అంటేనే శుభకరమైన మాసమని, మంగళకరమైనదని, ఎన్నో శుభకార్యాలకు అనువైన మాసంగా ఈ మాసాన్ని చెప్తూనే ఉంటారండి. ఆరోగ్యం కోసం అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఈ మాఘమాసంలో సూర్యుడిని ఆరాధించే పద్ధతి అనేది మనకు మొదటి నుంచి కూడా ఉందండి. మరి ఈ మాఘమాసంలో అతి ముఖ్యమైనది రథసప్తమి. స్వామివారికి రథం ముగ్గుని వేసి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి స్వామివారికి గోధుమల దీపారాధన చేయాలండి. ఆ రోజు విశేషంగా ఆ రోజు అలా చేస్తే చాలా మంచిది. పొంగలి చేయడం, స్వామివారికి పూజ చేసుకోవటం, అలాగే ఈ రథసప్తమికి జిల్లేడాకులను చిక్కుడాకులను ఉపయోగించి మనం స్నానాన్ని ఆచరించడం, ఇవన్నీ కూడా రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యతగా చేసుకుంటూ ఉంటామండి. అటువంటి మాఘమాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు. ఈ మాఘమాసంలో వచ్చే ఏ పండగలో చేసుకోవడానికైనా ఎటువంటి ఆనవాయితీలు అవసరం లేదండి. ఆడవారు అందరూ కూడా ఎన్నో రకాల నోములు మొదలుపెట్టే మాసాన్ని కూడా ఈ మాఘమాసం అంటారండి. మాఘమాసం మొదటి రోజు అంటే మాఘశుద్ధ పాడ్యము నుండి అతి ముఖ్యమైన నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. సో జనవరి 30 నుంచి మొదలైన శ్యామలాదేవి నవరాత్రులు ఫిబ్రవరి 7 వరకు ఉంటాయండి. ఈ అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. ఈ నెలలో అతి ముఖ్యమైన పండుగ పిల్లల విద్య కోసం, జ్ఞానం కోసం, అలాగే అక్షరాభ్యాసాలు చేయించుకోవాలన్న మనందరం చేసుకునే పండుగ వసంత పంచమి. దీన్నే శ్రీ పంచమి అని కూడా అంటామండి. ఇది ఈసారి ఫిబ్రవరి 3వ తారీఖు వచ్చింది. ఇక 4వ తారీఖు చూసుకుంటే మనకి రథసప్తమి వచ్చిందండి. సో ఈ స్వామివారికి ఎవరి ఆనవాయితీ బట్టి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారండి. అలా చేసుకుంటే ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటుంది. ఇంకా ఫిబ్రవరి 5న భీష్మాష్టమి, ఇది కూడా మనం అందరం కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటామండి. ఇక విశేషంగా చెప్పండి ఇంకొకటి, ఇది ఏకాదశి. అది శనివారం కలిసి వచ్చింది, మరింత విశేషం అండి ఈ సంవత్సరం. ఆ ఏకాదశిని మనం భీష్మ ఏకాదశి అని కూడా అంటామండి. మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం జరుపుకుంటామండి. ఇక ఫిబ్రవరి 12వ తారీఖున మనకి పౌర్ణమి, దీన్నే మహామాఘి అని కూడా అంటూ ఉంటామండి. మాఘ పౌర్ణమి అని కూడా అంటూ ఉంటాము. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటూ ఉంటామండి. ఇక సంకష్టహర చతుర్థి, పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా చేరుకుంటాం. ఈసారి మనకి మాఘ ఆదివారంతో కలిసి వచ్చిందండి, అది విశేషం. ఫిబ్రవరి 16వ తారీఖున సంకటహర చతుర్థి, మరి సంకటహర చతుర్థి అండి ఆదివారం వచ్చింది. తర్వాత మనం చాలా విశేషంగా చేసుకునేది, శివయ్యకి చాలా భక్తి శ్రద్ధలతో చేసుకునేది, ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ శివరాత్రి. ఇది ఫిబ్రవరి 26వ తారీఖున వచ్చిందండి ఈసారి. ఈ విధముగా ఎన్నో పండుగలు అయితే ఉన్నాయండి మాఘమాసంలో. అయితే మాఘమాసంలో రథసప్తమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘ ఆదివారాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. మరి ఎన్ని మాఘ ఆదివారాలు వచ్చాయో చూద్దాం. సో మనకి ఫిబ్రవరి 2వ తారీఖున, ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 23 మొత్తం ఈసారికి మనకి 4 మాఘ ఆదివారాలు వచ్చాయండి. ఎందుకింత ఆదివారానికి మాఘమాసంలో ప్రత్యేక
ప్రత్యేకత అంటే మనం ఆదివారం అంటే రవివారం అని కూడా అంటాం. రవికి సంబంధించిన వారంగా ఈ ఆదివారాన్ని చెప్తాం. అంటే సూర్యునికి సంబంధించిన వారంగా ఆదివారాన్ని చెప్తాం. మాఘమాసాన్ని అంతా కూడా సూర్య భగవాను మనం ప్రత్యక్షంగా పూజిస్తాం కాబట్టి మాఘమాసంలో ఆదివారానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే రథసప్తమికి పూజ చేసుకోలేకపోయాము అనుకుంటున్నారో వాళ్ళు మాఘ ఆదివారాలు కూడా రథసప్తమికి ఏ విధంగా అయితే మనం నియమాలు పాటించి పూజ చేసుకుంటూ ఉంటామో అంతే పద్ధతిగా మాఘ ఆదివారాలు కూడా మనం జరుపుకోవచ్చండి. రథసప్తమికి పూజ చేసుకోలేని వారు వీలు లేని వారు ఏదైనా ఒక మాఘ ఆదివారం అదే పద్ధతిలో పూజ చేసుకోవచ్చు అండి. ఏదైనా నోములు నోసుకోవాలి అనుకుంటే ప్రత్యేకంగా మాఘ ఆదివారం నోము కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా చేయవలసిన నోము ఏంటంటే చిత్రగుప్తుడి నోము. సో ఈ నోము పట్టిన తర్వాతే మిగతా ఏ నోములైనా పట్టచ్చు అనుకుంటారండి. సో రథసప్తమికి మొదటిగా చిత్రగుప్తుని పూజ చేయొచ్చండి. అంటే ఒక పక్క రథసప్తమి చేసుకుంటే ఇంకో పక్క చిత్రగుప్తుని పూజ కూడా చేసుకోవచ్చు. సో ఈ చిత్రగుప్తుడి నోము రథసప్తమి కుదరకపోతే మీకు శివరాత్రి రోజు మాఘమాసంలో వచ్చే శివరాత్రి రోజు చేసుకోవచ్చు. సో అది చేసేస్తే మరి ఏ నోములైనా ఆడవాళ్ళు చేసుకోవచ్చు అని అంటారు కదండి. ఇంకా మనకి చాలామంది పూజలు చేస్తారు. గుమ్మడి గౌరీ నోము, గాజుల గౌరీ నోము, ఇలా అన్ని పూజలు చేస్తూ ఉంటారండి. సో అవన్నీ పట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ మాఘమాసంలో రథసప్తమి రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు అనమాట. ఏవైనా కొత్త నోములు రథసప్తమికి కుదరని వారు ఏదైనా ఆదివారం ఎలా చేసుకోవచ్చో ఏదైనా ఒక మాఘ ఆదివారం కూడా ఉపవాసం ఉండి సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తే ఈ నెలంతా చేసే పుణ్య ఫలితం కూడా వస్తుందంట. మాఘ స్నానాన్ని నెల మొత్తం ఆచరించలేని వారు, నదీ స్నానాన్ని ఆచరించలేని వారు ఏదైనా ఒక్క ఆదివారం కూడా చేసినా కూడా మొత్తం పూజ చేసినంత ఫలితం, నదీ స్నానం సముద్ర స్నానం చేసినంత ఫలితం వస్తుందండి. మాఘ ఆదివారాలకే కాదండి, మాఘ శనివారాలు కూడా చేస్తూ ఉంటారండి. ప్రత్యక్ష నారాయణుడుగా సూర్యనారాయణ చెప్తారు కనుక శనివారంలో ఈ మాఘమాసం చాలా విశేషంగా సూర్య భగవాన్ని పూజ చేస్తూ ఉంటారండి. ఈసారి భీష్మ ఏకాదశి అనేది మనకి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అంటే ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం లేదా శనివారాలు కానీ లేదా భీష్మ ఏకాదశి రోజు కానీ మాఘ పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చండి. స్వామివారి వ్రతానికి మంచి తిథి మంచి రోజుతో సంబంధం లేదండి, ఏ రోజైనా ఆచరించవచ్చండి. మాఘమాసం ప్రత్యేకం కనుక మాఘమాసంలో ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇటువంటి ముఖ్య రోజుల్లో ఆచరిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందండి. ఈ విధంగా మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నుంచి కూడా మనకు నెలంతా కూడా పండుగలు ఉంటూనే ఉంటాయి. శ్యామలాదేవి నవరాత్రులు, భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి, వసంత పంచమి, రథసప్తమి, అలాగే ఈ నోములు పట్టాలనుకునేవారు నోములు పట్టుకోవటం, మాఘ పౌర్ణమి, సంకటహార చతుర్థి, శివరాత్రి, ఇలా రకరకాల పండుగలు శుభకరంగా మంగళకరంగా ఉండేది ఈ మాఘమాసం అండి. అటువంటి మాఘమాసంలో వచ్చే ఈ పండుగల కోసం ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనుకునేవారు రథసప్తమి ముందుగానే శుభ్రం చేసుకోవచ్చు. అయితే కొన్ని నియమాలు ఏంటంటే మనం ప్రత్యేకంగా మంగళం శుక్రవారంలో బూజులు దులపడం కానీ ఇల్లు శుభ్రం చేయడం కానీ చెయ్యం కదా. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా చేయరండి. ఎందుకంటే మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు పూజ చేస్తున్నప్పుడు శుక్రవారం మంగళవారంతో పాటు లక్ష్మీవారం కూడా అటువంటి నియమాలు పాటిస్తాం. అలాగే మాఘమాసంలో అయితే ఆదివారాలు కూడా పాటిస్తారండి. సహజంగా అయితే మనం ఆదివారం అన్ని క్లీన్ చేసుకుంటాం. అయితే మాఘమాసంలో ఆదివారంలో అయితే క్లీన్ చేయరనమాట. సో ఎవరైనా జాబ్ చేసుకునే వాళ్ళు ఆ రోజు కుదురుతుంది కాబట్టి ఆ రోజు చేసుకుంటారు. అయితే ఈ ఒక్క మాసంలో ఆదివారం అనేది ప్రత్యేకంగా సూర్య భగవాన్ని ఆరాధించే మాసం కనుక ఆయనకి సంబంధించిన వారం ఆదివారం కనుక ఈరోజు ఎటువంటి పనులు చేయరండి. ఈ పండుగలు ఏవైతే వచ్చాయో వాటికి ముందు రోజులుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. సో ఇదండి, చూసారు కదా మాఘమాసం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మాఘమాసం విశిష్టత. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చాను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.